మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ వడ్డెరె కాలనీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పారిశుద్ధ్య కార్మికుడు మైసయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైసయ్య అక్కడికక్కడ మృతి చెందాడు. అతని పక్కనే ఉన్న వడ్డెరె కాలనీకి చెందిన బాలుడు సాత్విక్ ను కూడా కారు ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ తో పాటు అందులో ఉన్న యువకులు కారును వదిలేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెక్ట్గా టర్నింగ్ దగ్గర షోరూమ్ దగ్గర టర్నింగ్ నుంచి మంచి స్పీడ్ 120, 130 స్పీడ్లో వస్తున్నాడు. ఫస్ట్ అక్కడ దానికి డివైడర్ గుద్ది, డివైడర్ నుంచి బయటికి వచ్చేసింది. అక్కడ బైక్ ఆయనకు గుద్ది ఆయన స్పాట్ డెడ్, ఆయన అక్కడే చనిపోయాడు. ఇంకో చిన్న పిల్లాడు వాళ్ళ కిరాణ్ షాప్లో పాల ప్యాకెట్ తీసుకొని వస్తుంటే ఆయనకు తగిలేదు. ఆయన నెత్తి పగిలిపోయింది మొత్తం. కేర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన హైదరాబాద్ పంపించేసి సీరియస్ ఉన్నాడని చెప్పేసి హైదరాబాద్ పంపించేసి వీళ్ళేమో అందరు నలుగురు పరారు, ముగ్గురు అందరు ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. మొత్తం ఒక్కరు కూడా 18+ లేరు, అంతా 16 లోపలనే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికి వెళ్ళి వస్తున్నారు జన, వాళ్ళు ముంబైపల్లి నుంచి వస్తున్నారు. వాళ్ళు ముంబైపల్లి నుంచి వస్తున్నారు. చనిపోయిన ఆయన పేరు ఏం పేరు? ఆయన మున్సిపల్లో పనిచేస్తాను. ఆయన మున్సిపల్ వర్క్ ఇక్కడ నడిపిస్తుంటే. ఏం పేరు? మైసయ్య. ఇంకో బాబు ఆయన పిల్లవాడి పేరు సాత్విక్. 8 8 years ఉంటాడు, 8 to 9 years ఉంటాడు.